హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్కి. నేను ఒక 3-4 నెలల క్రితం ఒక చెట్టు వేరు గురించి చెప్పానండి. ఆ చెట్టు వేరు అనేసి అది కాదని చెప్తున్నారు. ఆ చెట్టు వేరు అదే, ఆ చెట్టు కూడా అదేనండి. ఆ చెట్లలో 2 రకాలు ఉంటాయండి. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా అయితే ఉండడం జరుగుతుంది ఆ చెట్టు. ఆ 2 రకాల్లో మొదటి రకం మన దగ్గర లేదు, రెండో రకం చెప్పానండి. అయినా అది కాదని చెప్తున్నారు. మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తానండి. ఎవరైతే కొంతమంది ఎవరితోని చెప్పుకోలేని సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, ఈరోజు నేను చూపించబోయే చెట్టు A to Z పనిచేస్తుంది. మీ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసినట్లయితే ఆ చెట్టు అసలు ఏంటి, ఎలా అనేసి మీకు పూర్తిగా అర్థమవుతుంది. మరి టాపిక్లో వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వీడియోకి మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తే నొక్కి పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది. ఆ బెల్ బటన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. మీ సపోర్ట్ ఇస్తే మంచి మంచి వీడియోలు మీ ముందుకు ప్రజెంట్ చేస్తానండి. ఓకే, సో వీడియోని చివరిదాకా చూడండి. మంచి చెట్టు వేర్ల గురించి మీకు చెప్పబోతున్నాను. A to Z అనేది మనం పనిచేస్తుంది. మనలో ఏదైతే కొన్ని తక్కువైతే ఆ సమస్యలు వస్తాయో దాన్ని మొత్తం పూర్తిగా అంతం చేసేసి మనం మంచి హ్యాపీగా ఉండడానికి పనిచేస్తుంది అన్నమాట. ఓకేనా. ముఖ్యంగా చెప్పాలంటే ఒంట్లో వేడిని తగ్గిస్తుంది బ్రహ్మాండంగా. ఒంట్లో వేడి కనుక ఉన్నట్లయితే చాలా సమస్యలు వచ్చాయండి. చిన్న చిన్న సమస్యలు చాలా వస్తాయి. ఆ చిన్న చిన్న సమస్యలతోనే మనకు ఏమి చేయని పరిస్థితిలో ఉంటాం. ఇక కొంతమంది అనుకుంటారు కదా, నేను బాగానే ఉన్నాను కదా, నిన్న మొన్న బాగానే ఉన్నాను, ఇవాళ ఎందుకు ఇలా అవుతుంది, నాకేం కాదులే అనుకుంటారు. ఆ అతిగా ఏడి ఉండడం వల్ల అన్ని అనర్థాలు జరుగుతాయండి. అలాగనే ఉందనుకోండి, శరీరంలో అన్నీ పాడైపోతాయి. ఓకే, సో అందుకనే మీరు వీడియోని చివరిదాకా చూడండి. అదేందో మీరు తెలుసుకోండి. ఆ 2 విధానంలో మన దగ్గర ఉన్నది నేను చూపిస్తాను. మీ ఏరియాలో ఇంకొక మొక్క అనేది ఉండొచ్చు, అది కూడా చెప్తాను, మీకు క్లియర్గా చెప్తానన్నమాట. సో ఇప్పుడు చూపిస్తూ బ్యాక్ కెమెరా యూజ్ చేస్తానండి. వీడియోని చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చూడండి, ఇప్పుడు నేను చూపించబోయే మొక్క ప్రతి చోట ఉంటుందండి. కానీ నేను ముందు చెప్పాను కదా, కొంతమంది ఏదైతే ఒక మొక్క ద్వారా చాలా లాభాలు జరుగుతాయని కొంతమంది చెప్తారు కదా, సో దాన్ని ఆ మొక్క కాదని చెప్పేస్తూ ఉంటారండి. కానీ అదే మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను. అంటే ఆ మొక్కల్లో 2 రకాలు ఉంటాయండి. ఇప్పుడు మొదటి రకం అయితే మీరు ఏదైతే అంతకుముందు ఒక 3-4 నెలల క్రితం నేను ఒక వీడియో చేశాను కదా, అందులో మీరు ఆ మొక్క కాదని ఎవరైతే చెప్పారో అది అసలైన మొక్క. అది మీరు చెప్పిందే, నేను చూపించింది అది 2వ రకం మొక్క అన్నమాట. ఓకేనా. చెట్టు అది మొక్క కాదు, అది అసలు చెట్టు. అది మీకు చూపిస్తాను, 2 వేరియేషన్ చూపిస్తేనే మీకు అర్థమవుతుందండి. చూడండి, ఇగో ఇవన్నీ చెట్టు, నేలతాటి చెట్టు. నేలతాటి చెట్టులో 2 రకాలు ఉంటాయండి, నేను ముందే చెప్పాను. ఇది 2వ రకం. ఇప్పుడు ఇది చూడండి, ఇది చూపిస్తాను. ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇది 2వ రకం. ఇక్కడ ఉన్నాయన్నీ 2వ రకం అండి. నేలతాటి చెట్టులో మొదటి రకం అనేసి మీరు చెప్పింది, మొదటి రకం అనేసి మన దుబ్బలలో అంచులలో ఉంటాయి, అవి కూడా ఇలాగనే. ఓకేనా. 2వ రకం అనేసి అది మొదటి రకం, ఇది 2వ రకం అన్నమాట. దీన్ని మనం మీరు అనుకోవచ్చు, ఇది తాటి మొక్కలు కదా, తాటి ముంజల నుంచి వచ్చినాయి కదా, తాటి మొక్కలు కదా అనేసి అనుకోవచ్చు. తాటి చెట్టు నుంచి వచ్చిందే. ఓకేనా, వచ్చిందే. కానీ ఇప్పుడు ఇక్కడ మీకు చూపిస్తాను, ప్రూఫ్ చూపిస్తానని చెప్పాను కదా, అది ఎలానో చెప్తాను చూడండి. ఇక్కడ దాదాపు కొన్ని 20-30 మొక్కలు, దాదాపు 100 మొక్కలు వెళ్ళేటట్టు ఉన్నాయి. ఒకవేళ మీరన్నట్టుగానే ఈ గింజ తాటి చెట్టు ఉంది కదా, ఈ తాటి ముంజ నుంచి వచ్చినాయి కదా, ఈ అన్నీ తాటి చెట్లు పెరుగుతాయండి? అన్నీ పెరగవు. ఒకవేళ మీరు ఏదైతే నేను ఇలాంటి కొన్ని రోజుల క్రితం నేను చూపించాను, అయితే ఇది కాదని చెప్పారండి. ఇప్పుడు ప్రతి ఒక్క తాటి చెట్టు దగ్గర చూడండి, ఇలాంటి కుప్పలుగా ఉంటాయండి. మరి అలాంటి కుప్పలుగా ఉన్నప్పుడు ఈ అన్ని చిన్నవన్నీ చెట్లు కావాలి కానీ, మరి చెట్లు అయితే ఎంత అవుతుందో చూడండి. ఇక్కడనే 100 చెట్లు అవుతాయి. ఇవి కావండి, ఎన్ని రోజులైనా ఇలాగనే ఉంటాయి. ఇందులో ఏదో ఒకటి పైకి వేస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇవే 2వ రకం నేలతాటి. ఓకేనా.
మొదటి రకం మీరు చెప్పింది అది నెంబర్ 1. అసలు దాని కల్తీ అనేది ఉండదు. ఇందులో అంతో ఇంతో కల్తీ అనేది ఉంటుంది. కల్తీ అంటే మనకు పనిచేయదని కాదు. ఇది రెండో రకం అన్నమాట. ఓకేనా. మన ఏదైతే కొన్ని చెట్లలో మొదటి చెట్టు ఒకటి, రెండో చెట్టు ఒకటి అని ఉంటుంది కదా, ఇది రెండో రకం అన్నమాట. ఇందులో కొన్ని ఏమో తాటి చెట్టు పెరిగిపోతాయండి. ఇప్పుడు కొన్ని మనం మనం చూసుకుంటే కొన్ని ఇక తాటి చెట్టు పెరుగుతూ ఉంటాయండి ఇందులో కొన్ని నాసి రకం. ఇక అవి ఎంతసేపు అయినా ఎన్ని రోజులైనా అలాగనే ఉంటాయి. అవి పెరగవు అన్నమాట, తాటి చెట్టు కాదన్నమాట. సో అవి నేలతాటి రెండో రకం నేలతాటి చెట్టు. ఓకేనా, మీకు అర్థమయ్యే విధంగా చెప్పానన్నమాట. ఇక తర్వాత మీ ఇష్టం అండి. చూడండి, మనకు ఒరిజినల్ నేలతాటి దొరికితే పర్వాలేదు, అది దొరకాలంటే చాలా కష్టం అండి. దొరకనప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి తాటి చెట్టు దగ్గరికి వచ్చేసినండి, మీకు ఇగో ఇలా వెళ్ళినవి మాత్రమే తీసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇది పెద్ద తాటి చెట్టు అనేది కాదు, ఇలాగనే ఇది ఇంకా మీకు చూపిస్తాను కొన్ని. ఇగో ఇక్కడ పెద్ద తాటి చెట్టు అయ్యేది ఏమిటంటే ఇగో ఇది అయితే చూడండి, ఆల్రెడీ కింది నుంచే దీన్ని మన తాటి మట్టలు ఎలా ఉంటాయో అలా ఉందన్నమాట. ఇది తాటి చెట్టే, ఇది తాటి చెట్టు. ఓకేనా. ఇగో ఇది తాటి చెట్టు కాదు, మళ్ళీ ఇది తాటి చెట్టు. ఇగో ఇది తాటి చెట్టు కాదు, ఇది తాటి చెట్టు కాదు. ఇక్కడ కొన్ని తాటి చెట్లు ఉన్నాయి, కొన్ని నేల తాటి చెట్లు ఉన్నాయి. ఓకేనా. సో ఇది మీకు నేను చూపించింది. ఇప్పుడు మనం దీన్ని ఎలా యూజ్ చేయాలనేసి చెప్తానండి. దీని ద్వారా మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది. ఒంట్లో వేడి అనేది అస్సలు ఉండదండి, చాలా బ్రహ్మాండంగా అయితే ఉండడం జరుగుద్ది. యూజ్ చేసే పద్ధతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేను చెప్పే విధానం కానీ నేను చెప్పడం కానీ ఇలా వీడియో చేసినప్పుడు మీరు చూసినప్పుడు స్కిప్ చేసుకుంటూ చూస్తే మీకు అర్థం కాదు లేనప్పుడు, మొక్క అయితే తెలిసింది కదా నేలతాటి చెట్టు. దాన్ని ఏం చేయాలంటేనండి ఇప్పుడు చెప్తాను చూడండి. సో మీ ఏరియాలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కంపల్సరీగా అడిగి, నేను చెప్పిన తర్వాత కూడా మీరు కంపల్సరీ అడగాలి. నేను చెప్పాననేసి మీరు కూడా యూజ్ చేయకూడదు. కాకపోతే మీకు తెలియజెప్తున్నాను, ఈ మొక్క మనకు ఇలా ఏడికి అదేవిధంగా కొన్ని విషయాల్లో ఎవరితో చెప్పుకోలేని సమస్యల్లో ఇది మనకు బాగా పనిచేస్తుందని చెప్తున్నాను. ఈ నేలతాటి గురించి మీరు తెలుసుకున్న తర్వాత ఏం చేయాలంటే నేను చెప్పిన విధంగా, నేను చెప్పినది కాకుండా మీరు కంపల్సరీగా ఏరే వ్యక్తిని అడగాలి. చెట్ల గురించి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని కంపల్సరీగా అడిగి, నేను చెప్పినట్టు వాళ్ళు చెప్తున్నారా, ఇంకా ఏదైనా మార్గం చెప్తున్నారా, ఒకవేళ నేను చెప్పినట్టు చెప్తే కరెక్టే, ఇది మొక్క మనకు పనిచేస్తుంది అనుకొని యూజ్ చేయాలి. లేకపోతే ఇది కాదు నాయన అలా అని చెప్పారనుకోండి, వాళ్ళు చెప్పిన విధంగా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు దీన్ని వాడే విధానం చెప్తాను చూడండి. చూడండి, మీరు ఎవరైనా మీ ఏరియాలో నేలతాటి ఒరిజినల్ నేలతాటి మొక్క ఉంటే అది తీసుకోండి. లేకపోతే సో చూడండి, ఇగో ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, ఇగో వచ్చేసింది, చూసారా. ఇది గేగులు నుంచొని వచ్చిన చూడండి, ఇక్కడ వేరు చూడండి. ఫస్ట్ మీరు కనిపిస్తుందా చూడండి. ఇది ఇలా ఏరు వచ్చిన దాన్ని, కొంచెం పెద్దగా ఉన్న దాన్ని మీరు తీసుకోండి. ఓకే, సో ఈ వేర్లని శుభ్రంగా కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2 ఇంచులు ఇంచున్నర కట్ చేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఆవు పాలలో బాగా ఉడకబెట్టి మళ్ళీ నీడలో వాటిని ఎండబెట్టాలి. ఆవు పాలలో ఎందుకంటేనండి వాటిలో గుణాలు మరీ ఎక్కువగా మనకు యూజ్ అయ్యే విధంగా పెరిగిపోతాయి అన్నమాట. ఓకేనా. సో వాళ్ళు గుణాలను నింపుకుంటుంది. అందుకనే ఆవు పాలలో శుద్ధి చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఏదైతే నేలతాటి వేర్లని శుభ్రంగా కడుక్కొని మీరు ఆవు పాలలో బాగా మరిగించి మరి నీడలో ఎండబెట్టుకొని చూర్ణం చేసుకొని ప్రతిరోజు కనుక మనం పాలలో టీ స్పూన్ ఉంటుంది కదా, 1/2 స్పూన్ మనం ఉదయం కానీ సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడైనా రోజుకు ఒక్కసారి అది కనుక తీసుకున్నట్లయితే పాలలో కలిపి అద్భుతమైన రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అన్ని సమస్యలకు చెక్ పెడుతుంది నేలతాటి వేర్లు అనేసి, అద్భుతంగా పనిచేస్తాయండి. నేను చెప్పేది మా ఏరియాలో ఇది ఉంది కాబట్టి నేను రెండో రకం నేలతాటి అనేది చెప్తున్నానండి. మీకు డౌట్ రావచ్చు, ఇది తాటి చెట్టు నేలతాటి ఇది కాదని అర్థం. మీరు కొంతమంది అనొచ్చు, ఒరిజినల్ నేలతాటి వేరే ఉంటుంది. ఓకేనా, దీని మాదిరిగా ఉంటుంది కానీ ఇది కాదు. ఇది అందులో రెండో రకం. ఇది తాటి చెట్టు కాదు, ఇటు నేలతాటి కాదు, ఇది రెండో రకం అన్నమాట. అంటే మీకు కొంతమంది మనం ఉన్నాం కదా, మనము అదేవిధంగా ఇతర వ్యక్తులు, మూడో వ్యక్తి ఒకరు చెక్క భజనలు కొట్టుకునే వాళ్ళు ఉంటారు చూసారా, ఆ రకం అన్నమాట ఈ మొక్క. ఓకేనా, అది ఆ రకం అంటే మనకు ఆ విధంగా పనిచేస్తుంది, ఈ విధంగా కూడా పనిచేస్తుంది అన్నమాట.
నేలతాటి వేర్ల గురించి ఇంకా మీ ఏరియాలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే లేదా ఆయుర్వేద డాక్టర్లు ఎవరైనా ఉంటే మాత్రం సో అడిగి తెలుసుకొని మీరు యూజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ఇప్పుడు తెలుసుకున్నారు కదా, భవిష్యత్తులో ఎప్పుడైనా మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దీని గురించి కొంతమందికి చెప్పడానికి లేదా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇదండి నేలతాటి గురించి మంచి అద్భుతమైన రహస్యం అన్నమాట. సో ఇప్పటిదాకా ఎవరైతే చూశారో కొత్త వాళ్ళు చూసి కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ వస్తుంది. ఇంకొకటి ఇప్పటిదాకా ఎవరైతే చూశారో చూసి కూడా మన వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. మరి నెక్స్ట్ ఒక టిప్స్ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా అందరికీ బాయ్.